మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. అండ్ తర్వాత మీ సినిమాలు చూసుకుంటే సార్ మహేష్ బాబు గారితో అసోసియేషన్ అక్కడి నుంచి వరుసగా 3 సినిమాలు. ఒక్కడు గురించి నేను ఎక్కువ అడగను సార్, ఎందుకంటే రీసెంట్గానే మీరు ఒక్కడు సందర్భాలన్నీ షేర్ చేసుకుంటూ ఒక ఇంటర్వ్యూ చేశారు. సో నాకు జస్ట్ మహేష్ బాబు గారితో ఉన్న ఆ ట్రావెలింగ్, ఆ 3 సినిమాల ట్రావెలింగ్లో మీరు మహేష్ బాబులో గమనించిన అత్యద్భుతమైన విషయం చెప్పంటే ఏం చెప్తారు? డైరెక్టర్స్, హీరోని మాత్రం చెప్పొద్దు, మీరు ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్పండి, కొత్తగా ఇంకేమైనా మరి అదే అది నేనే కాదు, అందుకనే గుణశేఖర్కే ప్రత్యేకం కాదు మహేష్, ప్రతి డైరెక్టర్కి ప్రత్యేకమే. ఎందుకంటే మహేష్ నిజంగానే డైరెక్టర్స్ హీరో. నెక్స్ట్ అదే తను కూడా కొద్దిగా చాలా వెరీ టేస్ట్ఫుల్ వ్యక్తి. సార్ ఇప్పుడు నేను ఒక్కడు అలా తీయగలిగానంటే 50% క్రెడిట్ తనకి ఇస్తాను, మిగతా 50% నాకు ప్రొడ్యూసర్కి. సార్ సో చాలా కొత్త థాట్స్ తీయడానికి ఆయన కారణమయ్యాడు. సార్ ఆయన ఓకే కాదు, ఆయన డౌట్ ఏమాత్రం వ్యక్తపరిచినా అవి అలా ఉండేవి కాదు. సో అందుకని మహేష్ అనబడేవాడు డైరెక్టర్స్ ఆర్టిస్ట్. అండ్ నేను ఒకటి గమనించింది సార్, మహేష్ బాబు గారు ఎప్పుడు తన కెరీర్ గురించి కాస్త ఎమోషనల్గా బలంగా కానీ ఎమోషనల్గా కానీ చెప్పుకోవాల్సి వస్తే ఆయన ముందుగా ప్రస్తావించేది ఒక్కడు సార్. ఒక్కడు లేకపోతే నా కెరీరు అంటే ఈ స్థాయిలో లేదు, ప్రతి స్టేజ్ మీద ప్రతి సందర్భంలో చెప్పుకుంటూ వస్తున్నారు అన్నమాట. సో అట్లా అవి విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ప్రత్యేకంగా దానికి నేనేదో క్రెడిట్ తీసుకోవాలని అయితే అనిపించదు, కానీ సార్ ఒక్కడు అనేది నిజంగా తను ఆ రోజు నన్ను నమ్మబట్టి వచ్చింది. అంటే అంతకుముందే మృగరాజ్ అనే పెద్ద ఫ్లాప్లో ఉన్నాను, ప్రొడ్యూసర్ కూడా దేవిపుత్రుడు అనే ఫ్లాప్లో ఉన్నాడు. సో అతను కథను నమ్మిన విధానానికి ఆయన మా ఫెయిల్యూర్స్ని చూడలేదు, అసలు లెక్కే లేదు. ఈ కథని తను అద్భుతంగా తీయగలడు, ఆయన అద్భుతంగా నిర్మించగలడు, వీళ్ళిద్దరూ కరెక్ట్ అని మమ్మల్ని పూర్తిగా నమ్మాడు. అది నిజంగా ఆ గట్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అది చాలామంది మీకు ప్రీవియస్ ఫిల్మ్ ఫెయిల్ అయ్యేసరికి లెక్కలు మారిపోతాయి, అలా లెక్కలు మార్చే వ్యక్తి కాదు మహేష్. అది. అండ్ అర్జున్ సినిమా సార్, అర్జున్ సినిమా మీద నాకు ఒకటే ఒక క్వశ్చన్, హీరో పేరు చెప్పకుండా లాస్ట్ ఇంతకీ మీకు నా పేరు చెప్పలేదు కదా, నా పేరు అర్జున్ అని చెప్పి సినిమా అయిపోద్ది సార్, అప్పుడు చెప్తాడు లాస్ట్ డైలాగ్ అదే. అవును. ఎందుకు అలాంటి ఒక స్క్రీన్ ప్లే రాసుకున్నారు? అంటే నాకు హీరో క్యారెక్టర్ మీద టైటిల్ పెట్టాం అర్జున్ అని. సార్ సో ఆ అర్జున్ ఎలాంటోడో ఆడియన్స్కి చెప్పిన తర్వాత అతను పరిచయం చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. అందుకని మీ సినిమాలో అర్జున్ అనబడేవాడు ఎలా అంటాడు, ఏంటి అతని బాండేజ్ ఎలా ఉంటుంది ఫ్యామిలీతో, కానీ అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, అతను ఏమి సాధించాడు, ఇవన్నీ అతని గురించి మొత్తం చెప్పాక ఇంతకీ నా పేరు చెప్పనే లేదు కదా, అర్జున్ నా పేరు అంటాడు. అదొక శైలి. అప్పుడు అదే చాలా చిన్న వయసు, చాలా కొత్తగా అనిపించింది. అదే. అండ్ నాకు మీరు తీసిన సినిమాలో నేను చూడంగానే ఫస్ట్ టైం గట్టిగా అపోజ్ చేసుకున్న పాయింట్ సైనికుడు సార్. అంటే మహేష్ బాబు గారు లాంటి ఒక స్టార్ హీరోకి ఈయన హీరోయిన్ని పెట్టలేదు, విలన్కి హీరోయిన్ని పెట్టారు. గుణశేఖర్ గారు ఇంత మంచి కథలు చెప్తారు కదా, ఈయనకి ఎందుకు ఈ పాయింట్ రాలేదని చిన్న వయసులో అనిపించింది సార్. మీ ముందు ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకు అట్లాంటి ఒక డేరింగ్ డిసిషన్ తీసుకున్నారు? అంటే అదే కొత్తదనం అనుకున్నాం అప్పుడు ఆ రోజున. అసలు ఆ అమ్మాయి దృష్టిలో ప్రకాష్ అదే ఇర్ఫాన్ ఖాన్ హీరో, మహేష్ బాబు విలను అమ్మాయి దృష్టిలో. అది కొత్తగా ఫీల్ అయ్యాం ఆ రోజు, కొత్తగా ఫీల్ అయ్యి అది చెప్పడం జరిగింది అంతే. బట్ మహేష్ గారు చెప్పగానే ఒప్పుకున్నారా? చాలా ఎక్సైట్ అయ్యాడు. మహేష్ ఎప్పుడు కొత్త ఐడియాలు చెప్పినా చాలా ఎక్సైట్ అవుతాడు. అవి ఒక్కోసారి వర్కౌట్ అవుతావు, ఇంకోసారి అవ్వ, అంతేగాని బాగా ఎక్సైట్ అయ్యే చేసాం అది. నాకు అంటే ఇది క్వశ్చన్ కాదు సార్, నా ఎక్స్పీరియన్స్. సైనికుడు సినిమాలో క్లైమాక్స్లో అంత సైనికుడు అనగానే అందరూ ఆ బ్రిడ్జ్ షాటు చాలా అద్భుతమైన షాట్స్ ఉన్నాయి, అన్నీ అవి చెప్తారు. బట్ నాకు ఇష్టమవి సినిమా పరంగా ఇష్టమే సార్. ఇందాక చెప్పిన కమర్షియల్ పాయింట్ పరంగా వ్యతిరేకిస్తాను కానీ, బట్ క్లైమాక్స్లో టీవీలో కనిపిస్తూ మహేష్ బాబు గారు కొన్ని డైలాగులు చెప్తారు. ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసుకున్న సొంత ఇల్లు కట్టుకోలేని వ్యక్తి గారు గురజాల నన్ను అందగా కావాలని చెప్పేసి ఒక సీక్వెన్స్ ఉంటుంది సార్, వింటుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. అదంతా పరుచూరి గోపాలకృష్ణ గారు, సార్ వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ గారు రాశారు సార్. అది మొత్తం ఆ స్పీచ్, ఆ సినిమాకి డైలాగ్స్ వాళ్ళే. అంటే సినిమాకి డైలాగ్స్ రాయడం ఒక ఎత్తు, ఆ పర్టిక్యులర్ సీను పరుచూరి గోపాలకృష్ణ గారు చాలా అద్భుతంగా రాశారు.
ఇవన్నీ కూడా అసలు అలా చెప్తుంటే ఆ రోజు షూటింగ్లోనే మహేష్ కూడా ఆశ్చర్యపోతారు. ఆ, మన్నాడు షూటింగు జనరల్గా చాలా ఎక్కువ డైలాగులు ఉన్నాయి కదా అని నేను బాబు ఒకసారి డైలాగ్ పేపర్ చూస్తారు, జనరల్గా చూడతాను. సెట్కి వచ్చిన తర్వాత చూసి, ఎందుకంటే ఎప్పుడు ఫుల్ ఆల్రెడీ బాగా డైరెక్టర్లు అతనికి ఎక్కించేసి ఉంటారు క్యారెక్టర్. సో అలాగే మెమరీ పవర్ కృష్ణ గారి లాగే తనకి ఒకసారి సీన్ పేపర్ చూసుకున్నాడంటే వచ్చేస్తుంది. కానీ నేనే ఈ చాలా ఆయన దాదాపు 4-5 పేజీలు ఉంటుంది అది డైలాగు. సో అవి చాలా బాగున్నాయి వేరే. గోపాలకృష్ణ గారు అద్భుతంగా రాశారు. సో దాంతో నాకు ఎందుకని మంచిదని నెక్స్ట్ డే షూటింగ్కి రాత్రి ఫోన్ చేసి, బాబు ఇలా కొంచెం ఎక్కువ డైలాగులు ఉన్నాయి, ఒకసారి సీన్ పేపర్ పంపించిన అన్న అని అంటే, మరీ ఎక్కువ ఉన్నాయా అన్నాడు. అవును బాబు మరీ ఎక్కువ ఉన్నాయి, కానీ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, మీరు ఒకసారి చదవండి, మీకు ఎంతవరకు ఇంట్రెస్టింగ్ ఉందో చూద్దాం అని అంటే సార్ పంపించాను. మన్నాడు మార్నింగ్ షూటింగ్ వచ్చి బాబు ఏమైనా తగ్గిద్దామా అంటే, వద్దు అస్సలు తగ్గించొద్దు, రెడీ అన్నాడు. రెడీ అని ఆ 4 పేజీల డైలాగు సింగిల్ టేక్లో నేను 2 కెమెరాలు పెట్టాను, ఆ 2 కెమెరాలు ఒకే టేక్లో ఒక్క ఇది కూడా లేకుండా చెప్పేశాడండి. అసలు 4 పేజీలు అది మీరు చూస్తే ఆ సీన్ చూడండి మళ్ళీ ఒకసారి, సింగిల్ టేక్లో కెమెరాలు 2 పెట్టాను. అసలు ఆ రోజు వాళ్ళందరికీ గూస్ బంప్స్ వచ్చాయి, సెట్లో ఉన్న వాళ్ళందరికీ క్లాప్స్. బట్ నేను అంటే టెక్నికల్గా నాలెడ్జ్ లేకపోవడం వల్ల నేను గమనించలేకపోయానేమో సార్ సింగిల్ టేక్ అని. సింగిల్ షాట్ కాదు, షాట్లు కట్ అవుతాయి, 2 కెమెరాలు పెట్టాను. సింగిల్ టేక్, అది సింగిల్ షాట్ కాదు, ఒకే టేక్లో చేశాడు ఆయన. ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా నిజంగా చాలా బాగుంటుంది. అంటే నేను పర్టికులర్ గుర్తుపెట్టుకున్నాను, ఈ రోజుకి దాన్ని అస్తమానం ప్లే చేస్తుంటారు అది. సైనికుడు సినిమాకి సంబంధించి నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సార్. యుఎస్లో స్టార్స్ని తీసుకెళ్ళి ఫస్ట్ వేసిన ప్రీమియర్ అదే అనుకుంటాను. అవును, మహేష్ బాబు గారిని తీసుకెళ్లారు, మీరు వెళ్ళారు. వరల్డ్ ప్రీమియర్ అంటూ జరిగింది సైనికుడికి, ఫస్ట్ అక్కడ షో పడ్డది. సో ఈ వీడియో ఏమన్నా గుర్తుందా మీకు? అక్కడ యూఎస్లో ఆ ప్రీమియర్స్. ఇక్కడ వెనకాల ఒక అతను ఉన్నారు కదా సార్, మీ కరెక్ట్గా మీ వెనకాల సన్నగా, ఎవరది? మా చైర్మన్ గారు సార్. అవునా? వాసు గారు. కరెక్ట్, ఎందుకంటే వాళ్ళే అరేంజ్ చేశారు. ఐ డ్రీమ్ వాసు గారే కంప్లీట్. ఆ ఒక్క దాంట్లో మీరు చిన్న దాంట్లో చూపించాడు ఆయన, వాసు గారు కంప్లీట్ మాతో పాటు ఉన్నారు. అంటే యాక్చువల్గా మీతో ఇంటర్వ్యూ అనగానే ఆయన ఒక మాట అన్నారు, సినిమాని ప్రేమిస్తాడు రాజా ఆయన, అట్లాంటి మనిషిని నేను మళ్ళీ చూడలేదు నా లైఫ్లో. పిచ్చి సినిమా అంటే వేరే వ్యాపకం ఉండదు, వేరే వ్యాపారం ఉండదు, వేరే పని చేసుకోవాలని ధ్యాస ఉండదు, పిచ్చి సినిమా అంటే. ఆ రోజు ఈ ఒక్క సిటీనే కాదు చాలా సిటీలు తిరిగారంట. సో ఆయనకి ఏమైనా ఇన్సిడెంట్ గుర్తుంటుందేమో మొత్తం ఆయనే కదా కంప్లీట్ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసింది. మహేష్ని, నన్ను, దత్తు గారు, మేమందరం కూడా ఉన్నారు. ఆయన మొత్తం ఆయనే కీ రోల్. ఆయన ఎలా మర్చిపోతాను ఇప్పుడు, అంటే అంత చిన్న దీంట్లో ఆయన నేను గుర్తుపట్టలేదు ఆ చిన్న వీడియోలో, బట్ మొత్తం ఆయనే లీడ్ చేసి. అండ్ ఇంకో ఇన్సిడెంట్ కూడా షేర్ చేసుకున్నాం సార్. మా దగ్గర టిఎన్ఆర్ గారు అని ఒక యాంకరింగ్ లో ఒక లెజెండరీ స్థాయికి వెళ్ళారు. ఆయనకి చాలా ఎర్లీ స్టేజ్లో ఇంటర్వ్యూలు ఇచ్చిన వారిలో మీరు ఒకరు. సార్ చెప్పారు, గుణశేఖర్ గారికి అప్పుడు నాకున్న పరిచయం మేర ఫోన్ చేశాను, ఒక్క మాట అంటే అప్పుడు టిఎన్ఆర్ గారు ఎవరో ఎవరికి తెలియదు, బట్ మీరు వచ్చి ఆ రోజు. వాసు గారు నాకు బాగా టచ్లో ఉండేవారు. నాకు ఆయన ఐ డ్రీమ్తో ఆయన ఎదుగుదల కూడా చూశాను నేను. ఆయన కూడా ఒక మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి. ఆయన చాలా అడ్వాన్స్డ్గా ఆయన ఆలోచనలు ఉంటాయనడానికి ఐ డ్రీమ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఆయన ఈ రోజుల్ని ఊహించగలిగారు. అప్పట్లో ఒక యూట్యూబ్ ఛానల్, వెబ్సైటు, ఐ డ్రీము ఇవన్నీ అంటుంటాయి, అందరికీ పెద్ద అర్థమయ్యేది కాదు. బట్ ఆయన నిజమైన విజనరీ. ఈ రోజున మరి ఐ డ్రీమ్ ఆ రోజున ఆయన నెలకొల్పబట్టి ఈ రోజున మరి ఎంతమందికి అది ఉపాధిగా ఉంది, ఎలా షైనింగ్లో రైజింగ్లో మామూలు లేదు కదా. మీకు ఐ డ్రీమ్ అనగానే ఒక అద్భుతమైన ఒక బ్రాండ్ అయిపోయింది, ఒక మంచి ఇంప్రెషన్ కూడా ఉంది. ఊరికనే ఏదో ఒక ఇది చెప్తారు అనేది కాకుండా
దాని వెనకాతల ఆయన కృషిని నేను స్వయంగా చూసినోడిని. Thank you. మీరంటే ఇప్పుడు ఈ మధ్య జాయిన్ అయి ఉంటారు. అంతే సార్. నేను ఆయన ఎదుగుదలని చూస్తూ చాలా ఇన్స్పైర్ అవుతుంటాను కూడా. ఆయన ఎదుగుదలని చూసి నాకు కూడా చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్. అది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.